పబ్లిక్ మ్యాండేట్ ని మీరు గౌరవించాలి అని ఇంకో గ్రూప్ వాళ్ళు అంటున్నారు. బట్ మేజర్ గా రూలింగ్ పార్టీ నుంచి వస్తున్న డిస్కషన్ ఇదే, మాకు ఆబ్లిగేషన్ లేదు, మేము రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాం, మీకు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని. ఇప్పుడు ఒకసారి వైసీపీ సైడ్ లో వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళది ప్రైమరీ పాయింట్ ఒకటే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో మంది ప్రజాస్వామ్యం కదా, మీరే బిల్స్ పాస్ చేసి దాన్ని మీరే ఒప్పేసుకొని ఒక అపోజిషన్ ఆర్గ్యుమెంట్ లేకుండా మీరు ఎట్లా నడిపిస్తారు 5 సంవత్సరాల పాటు? అట్లీస్ట్ డెమోక్రసీని అప్లిఫ్ట్ చేయడానికైనా మాకు ప్రతిపక్ష హోదాని మీరు ఇవ్వాలి. మా పార్టీ కాకుండా ఇంకే పార్టీ ఉంది మీరే చెప్పండి. మీరు అందరూ కోలేషన్ లో ఉన్నారు కదా, మొన్న జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 దగ్గరైనా లేదా గుంటూరు మిర్చి యార్డ్ లో ఏదైతే జరుగుతుందో దాంట్లో నేను స్పెసిఫిక్ గా డీప్ గా వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ ఒక డిస్కోర్స్ అనేది ఉండాలి విధానసభలో, అసెంబ్లీలో దీని గురించి మాట్లాడే వాళ్ళు, గొంతెత్తే వాళ్ళు ఉండాలి. అందుకోసమైనా మీరు మాకు ఇవ్వాలి అని స్పీకర్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి, ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలా లేదా అని. ఒక 3 సెషన్స్ జరిగితే అరౌండ్ 70-80 రోజులు ఉంటారు, ప్రజల సమస్యలు డిస్కస్ చేస్తుంటారు ట్యాక్స్ పేయర్స్ మనీతో. మరి అప్పుడు ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ ఉండాలి కదా అని చెప్తే ఇది మాకు ఫస్ట్ టైం ఇవ్వని అడగట్లేదు. ఢిల్లీలో 2015లో ఏం జరిగిందో మనందరం చూసాం కదా, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి, అక్కడ 10% కట్ ఆఫ్ 7 సీట్స్ అక్కడ. అయినా అక్కడ ఇచ్చారు కదా బీజేపీకి అపోజిషన్ హోదా ఇచ్చారు కదా. అలాగే 1984లో ఇందిరాగాంధీ గారి ఇన్సిడెంట్ తర్వాత రిసౌండింగ్ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ కి. ఆ టైంలో లోక్సభ గురించి మాట్లాడుతున్నాను నేను, 400+ సీట్స్ వచ్చాయి. इंदिरा जी का याद रखना, उनकी हत्या क्यों हुई? సెకండ్ లార్జెస్ట్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ, 30 సీట్లు వచ్చాయి. 10% కట్ ఆఫ్ అంటే 52 సీట్లు కావాలి. అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై ప్రతిభా సమన్వితమై సముద్రలోపేతమై తెలుగు వారి ఆత్మ గౌరవానికి